బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మైనర్ పై తాత వరుస అయ్యే వ్యక్తి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. తునికి చెందిన టీడీపీ దళిత నాయకుడు తాటిక నారాయణరావు జగన్నాథగిరి గురుకుల పాఠశాల నుంచి తాతనని చెప్పి విద్యార్థిని తోటల్లోకి తీసుకెళ్లాడు. బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించగా తోట యజమాని అడ్డుకొని వీడియో తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ నేను మున్సిపాలిటీ కౌన్సిలర్ ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి ఏంటి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు అమ్మాయి చేపట్టుకోవచ్చు. ఇంకో మాట చెప్తున్నాను, అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా, నాకు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ నువ్వు బయట రా బుజ్జి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ? తోట యజమాని ప్రశ్నిస్తుంటే బాలికను స్కూటర్పై తీసుకుని పరారయ్యాడు నారాయణరావు. బాలిక బంధువుల ఫిర్యాదుతో నారాయణరావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గురుకుల పాఠశాల ఎదుట బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. ఆవిడతో పాటు ఈవిడ ఎవరో ఉన్నారని మేము అనుకుంటున్నాం. లోపల అయితే ఆవిడ అక్కడితో ఉంది. ఆవిడకి ఏం తెలియదు. ఎంతో సురక్షితంగా ఉంటుందనే ఒక గురుకుల పాఠశాలలో మనం తల్లిదండ్రులు అందరం కూడా పలు పనులకు బయటికి వెళ్ళిపోయి పిల్లల్ని సురక్షితంగా చూసుకుంటారు అని చెప్పేసి మనం పెట్టుకున్నటువంటి ఆ హాస్టల్లో కూడా సేఫ్టీ లేకుండా ఈ కూటమి నాయకులు వాళ్ళ దౌలత్ని చేసుకుంటూ ఇక్కడికి వచ్చి హాస్టల్లో ఉన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళి బయటికి వెళ్ళి ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, 3 సార్లు ఆ పాప పైన అత్యాచారం చేయడం అయితే జరిగింది. ఆ పాప మేము కూర్చోబెట్టి మాట్లాడితే డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళందరూ కూడా పాప భయపడుతుంది. ఆ పాపకు జరిగినటువంటి అన్యాయాన్ని పాప మాకు తెలియజేయడం జరిగింది. బిడ్డలని మేము తల్లిదండ్రులు పనులకి వెళ్ళిపోయి మేము బిడ్డలను కాపాడుతారు కదా అని చెప్పేసి ఆ యాజమాన్యానికి అప్పచెప్పిన యాజమాన్యం అతనికి ఏ విధమైన చుట్టము కాదు, ఏ విధమైన బంధువు కాదు. అలాంటి అతని చేతులకి ఆ బిడ్డను ఎలాగ అప్పచెప్పారు అన్నది మాకు యాజమాన్యం సమాధానం చెప్పాలి. ఆ బిడ్డ పైన జరిగినటువంటి ఈ అగత్యాన్ని ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం కానీ ఎటువంటి పరిస్థితులను కాపాడితే మటుకి మేము ఉపేక్షించేది లేదు. మేము అందరినీ కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. కూటమి నాయకులు అందరినీ కూడాను, ఏంటి మీ పరిపాలన, మీరు చేస్తున్నది ఏంటి, మీ తరపునున్న నాయకులకి మీరు ఎలాంటి దన్నులు ఇచ్చి పంపిస్తున్నారు రోడ్డు మీదకి? వాళ్ళు అన్ని పుణ్యం తిరిగిన పిల్ల, చిన్నారి పిల్ల మీద ఎంత అగాయిత్యమా, ఎంతటి పిల్ల ఆ పిల్ల మీద ఎంతటి, నీ వయసు ఏంటి? అతని వయసు తాత కన్నా పెద్ద వయసు ఉన్న అతను తీసుకొచ్చి ఈ మంచి సెక్యూరిటీ ఉన్న స్కూల్ నుంచే బయటకు తీసుకెళ్తున్నారు అంటే మీకు ఎంత ధైర్యం? మీరు ఎంత ధైర్యంగా చేస్తున్నారు ఇలాంటి పనులు? మీకు ఎవరు ఇచ్చారా దన్ను? వాళ్ళందరూ కూడా బయటకు రావాలి. మేమందరం కూడా ఇక్కడ సమాధానం చెప్పేంత వరకు కూడా మీ కూటమి నాయకులు మీ దన్ను చూసుకొని మీరు చేస్తున్నటువంటి పనులు అన్నీ కూడా మేము సమాధానం చెప్పేంత వరకు కూడా మేము ఊరుకోము. ఈ బిడ్డ అయితే మటుకి మాకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే మటుకి కరెక్ట్గా అతనికి ఆ పిల్లకైతే అన్యాయం జరిగింది. అవన్నీ కూడా మాకు ప్రూఫ్స్తో సహా మేము బయట పెడతాం. మా దగ్గర తగినటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి, మేము బయట పెడతాము. అతని వయసు ఏంటి, అతను శిక్షించేంత వరకు కూడా మేము ఎవరం కూడా ఊరుకోము. బిడ్డ చక్కటి స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ పిల్ల ఏ విధంగా తీసుకెళ్ళాడు, ఏ విధంగా బిడ్డ మీద అత్యాచారం చేశాడు అన్నది కూడాను. ఆ బిడ్డను ఎమోషనల్గా భయపెట్టి మీ అమ్మని చంపేస్తాను ఇలాంటి మాటలు కూడా బిడ్డకి భయాందోళన చేశారని చెప్పేసి ఆ బిడ్డ మాకు చెప్పింది. కూటమి నాయకులందరికీ మేము చెప్తున్నాము, మీ తరపునున్న ఈ చిన్న నాయకులందరికీ కూడా చాలా విచ్చలవిడితనంతో భయం లేకుండా ప్రతి విషయంలోనూ కూడా చాలా విధంగా మాకు పార్టీ ఉంది, పార్టీ చూసుకుంటుందని చెప్పేసి చాలా ధైర్యంగా చేస్తున్న పనులన్నింటినీ కూడా తగినటువంటి అమూల్యం చెల్లించే రోజు వస్తుంది. రైట్. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మైనర్ బాలిక పైన తాత వరుస అయ్యే వ్యక్తి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో ఆ బాలికను తన మనవరాలని చెప్పి ఆ తాత అని చెప్పి బయటికెళ్ళి తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేయే ప్రయత్నం చేస్తే సమయానికి తోట యజమాని రావడం, అక్కడ ఎందుకు ఈ రకంగా చేస్తున్నామని ప్రశ్నించడంతో తను ఏదో చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. అయితే అసలు తన బంధువు కాదు, ఏం కాదు, అయినా కూడా ఎందుకు గురుకుల యాజమాన్యం ఎవరైతే అక్కడ ఉంటారో, నిర్వాహకులు ఎవరైతే ఉంటారో ఎలా పంపించారని అడుగుతున్నారు కొంతమంది. తర్వాత తనను బెదిరించినట్టుగా ఆ పాప వాళ్ళకు చెప్పినట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. గణేష్, చాలా దారుణం. నిజానికి
అఘాయిత్యం జరగబోయింది, సమయానికి తోట యజమాని ఉండే కాబట్టి అటువంటి ఘోరం జరగకుండా ఆగిపోయింది. సో ఈ ఘటన ఏం చెప్తోంది, అసలు తన తాటిక నారాయణరావు ఎవరు ఏంటి అనేది ఎట్లా తెలుస్తుంది సమాచారం? జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో జరిగిన ఘటనని అత్యంత మనం దారుణమైన ఘటనగా చెప్పాలి. ఎందుకంటే తల్లిదండ్రులు నమ్మి ఒక గురుకుల పాఠశాలలో ఒక బాలికను పెడితే 8వ తరగతి చదువుతున్న ఆ బాలికను, అంటే గురుకుల పాఠశాలది తప్ప అనేకంటే ముందు వీడు ఒక రాక్షసుడిలాగా, అంటే ఎంత పైశాచికంగా, అంటే ఒక తాత వయసు ఆ ఏజ్లోనో ఒక మనవరాలని సంరక్షించాల్సిన ఏజ్లోన ఆ పాపని ఇటువంటి వాటి నుంచి, అంటే బయట నుంచి ఎవరైతే ఇలాంటి జరుగుతాయో వీళ్ళందరినీ కాపాడవలసిన ఏజ్లోన వీడు నారాయణరావు అనేవాడు ఈ తుని కొండవారపేటలో జరిగిన ఘటన ఇది సంబంధించిన వాడు చూస్తుంటే నిజంగా సభ్య సమాజం భయపడడం కాదు, ఇటువంటి వాళ్ళని పరుగులు పెట్టించి కొట్టాల్సిన ఘటనగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 8వ తరగతి చదువుతున్న ఆ బాలికని తీసుకెళ్లి తోటలోకి ఆ అఘాయిత్యానికి పాల్పడాలని ప్రయత్నిస్తుంటే నారాయణరావు అనేవాడు, నిజంగా వీడు టీడీపీ నాయకుడిగా చెప్తున్నారు, కౌన్సిలర్గా పనిచేశాడని చెప్తున్నారు. అంటే ఈ డిజిగ్నేషన్స్ అన్ని పక్కన పెడితే ఒక వ్యక్తిగా ఈ తాటిక నారాయణరావు అనేవాడిని ఏం చేయాలనేది కూడా పెద్ద ప్రశ్నగా మనకు కనిపిస్తుంది. నిజంగానే పోలీసులు ఇంత చర్చ లేకుండానే ఇటువంటి వాళ్ళకి ఆ బాలిక ఇచ్చిన స్టేట్మెంట్తో నిజంగానే ఒక కఠిన శిక్ష అనేకంటే ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు గురుకుల పాఠశాల దగ్గర. అంటే గురుకుల పాఠశాలలో జరుగుతున్న ఈ ఘటనలకి మనకి ఒక తార్కాణంగా దీన్ని చూస్తే అసలు ముందు నారాయణరావు అనేవాడిది నిజంగా తోట యజమాని లేకపోతే అమ్మాయి జీవితం అయిపోయి ఉండేది. నిజంగానే చూస్తే నిజంగానే ఇది ఫస్ట్ టైం అంటే కాదనే చెప్తున్నారు. ఎందుకంటే ఆ బాలిక ఆ నాన్నమ్మ చెప్తున్న స్టేట్మెంట్ ప్రకారం మనం చూస్తుంటే, మరోవైపు ఆ తోట యజమానికి సంబంధించిన స్టేట్మెంట్ చూస్తుంటే ఇప్పటికే 2-3 సార్లు అమ్మాయిని తీసుకెళ్ళాడు అక్కడికి అనేది చూస్తుంది. అంటే అఘాయిత్యానికి మనకు చూస్తుంటే ఆ వీడియోలో చూస్తుంటే నిజంగానే మనకి ఆ హృదయం దవించిపోతుంది. 8వ తరగతి చదువుతున్న ఆ బాలికని ఒంటిపైన బట్టలు లేకుండా ఉండే ఆ స్థితి, ఆ అమ్మాయిని బట్టలు వేసుకుంటుంది అక్కడి నుంచి. అంటే నమ్మి, అంటే ఆ ఏజ్లో నిజంగా ట్రాప్ చేయడం ఆడపిల్లలకు సంబంధించిన దాంట్లో నిజంగా ఆ అమ్మాయికి ముక్కుపచ్చలారని చెప్పాలి. ఎందుకంటే ఒక మైనర్ బాలికగా ఏమీ తెలియని ఏజ్లోన వాడు అంత క్రూరత్వంగా ప్రవర్తిస్తున్నాడంటే తీసుకెళ్ళి నిజంగా వీడిని ఏం చేయాలనేది ఒక పెద్ద ప్రశ్న. మరోవైపు ఇప్పటికే అక్కడ ఆందోళన జరుగుతుంది గురుకుల పాఠశాలలో. నాటి గురుకుల పాఠశాలను మనం జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుంది, ఈ అమ్మాయిని ఒక్కదాన్ని పంపించారా, ఇలా ఎవరితోనైనా పంపిస్తున్నారని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక గురుకుల పాఠశాలలో ఒక తల్లి కానీ తండ్రి కానీ ఆ బయటికి తీసుకురావాలంటే వాళ్ళు పూర్తిగా అంతకుముందు ఎవరైతే చేర్చారో వాళ్ళు సంతకాలు పెట్టించుకుంటారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు, ఇంత ఉంటుంది. అలాంటిది ఆ బాలికని బయటికి ఎంత తీసుకెళ్ళగలిగాడంటే ఏ విధంగా తీసుకెళ్ళగలిగాడు అనేది మనం చూడాల్సిన విషయంగా కనిపిస్తుంది. అంటే ఇంత అంటే ప్రిన్సిపాల్తో కావచ్చు, మిగతా అందులో ఉండే ఆ టీచర్లు కావచ్చు, వీళ్ళందరికీ ఏదైనా లింక్ ఉందా? ఇటువంటి మైనర్ బాలికల్ని ఎంతమందిని బయటికి పంపిస్తున్నారు? నిజంగా వీడు ఆ బాలిక నాన్నమ్మ చెప్తున్న మాటల ప్రకారం ఇప్పటి నుంచి చాలా రోజులుగా ఒక ట్రాప్ చేస్తున్నాడు. ఒక దళిత నాయకుడిగా కొనసాగుతూ అక్కడ ఉండే ఆ పైరులన్నీ చేస్తుంటాడు. ఈ విధంగా ఆ పేటలో కావచ్చు, ఆ ప్రాంతంలో కావచ్చు ఒక ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఈ నారాయణరావు ఇటువంటి వాటికి పాల్పడుతున్నాడని ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. ఆ నాన్నమ్మ చెప్తున్న మాట ప్రకారం ఇప్పటికే 2-3 సార్లు ఆ అమ్మాయిని తన దగ్గరకు వస్తావా అనే మాట అడిగినట్టు ఆ అమ్మాయి ఆ నాన్నమ్మకి ఈ విషయాన్ని చెప్పినట్టు కూడా ఆవిడ స్పష్టంగా చెప్తుంది. అంటే తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు, ఆ నాన్నమ్మ ఏదైతే నాన్నమ్మ తాతయ్య దగ్గర ఆ అమ్మాయిని పెట్టారు, వాళ్ళిద్దరూ ఆవిడ చెప్తున్న మాటలు చూస్తుంటే హృదయం ద్రవించిపోతుంది. అంటే తినడానికి తిండి లేక మేము భిక్షాటం చేసుకుంటాం, అడుక్కు తింటాం, మేము ఆ బాలికని పెంచలేక ఇప్పుడు తీసుకెళ్లి ఆ తల్లిదండ్రులు ఎక్కడికో వెళ్ళి ఆ పని పాట చేసుకుని ఉంటారో ఆ బాలికను మాత్రం గురుకుల పాఠశాలలో ఈ జగన్నాథగిరి గణేష్ అయితే అక్కడ అమ్మాయి ఇష్యూలో సపోర్ట్ గా వచ్చినటువంటి చాలా మంది అక్కడ ఆందోళన కూడా చేస్తున్నారు. ఇది కూడా ఒక మహిళ కూడా ఉన్నారు. సో ఆమె ఇందాక మాట్లాడుతూ తనను బెదిరించారు అన్నట్టు అమ్మాయి చెప్పినట్టుగా, నువ్వు నాతో రాకపోతే మీ తల్లిదండ్రులు ఏమైనా చేస్తాను అని భయపెట్టినట్టుగా ఆ అమ్మాయి వాళ్ళ ముందు ఒప్పుకున్నట్టుగా భయంతో చెప్పినట్టుగా కూడా ఒక మహిళ చెప్తున్నారు. మరి ఎస్, ఎందుకంటే ఆ ఏజ్లో 8వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి ఆ ఏజ్లో ఏముంటుంది ఆ కాంక్ష? ఖచ్చితంగా బెదిరింపు ఉంటుంది, ఇందులో ఒక ట్రాప్ చేయడం. అంటే ఆ ఏజ్లో తల్లి లేరు, తండ్రి లేరు దగ్గర, నాన్నమ్మ ఆ తాతయ్య ఉండే వాళ్ళు నిజంగా చూస్తుంటే మేము భిక్షాటనం చేసుకుని బతుకుతున్నాం అంటే ఎవరూ లేని పరిస్థితి. ఇలాంటి దాంట్లో ఆ అమ్మాయిని ఏమైనా కొనివ్వచ్చు, లేకపోతే మిగతా ఆశలు చూపించవచ్చు, ఇలా ఒక ట్రాప్ చేసి అమ్మాయిని తీసుకెళ్తున్నాడంటే. రెండోది తోట యజమాని తీసిన వీడియోలోన ఆ అమ్మాయి వాష్రూమ్కి వెళ్తానంటే తీసుకొచ్చాయని చెప్తున్నాడు. గురుకుల పాఠశాలలో వాష్రూమ్లు లేవా అంటే ఏదో మనకు స్వామి చెప్పినట్టు తాడి చెట్టు ఎందుకు ఎక్కేవంటే ఒక స్వామి తోటి ఉంటుంది, అలాగే వాడు ఆ తోటలోకి తీసుకొచ్చి ఆ వీడియోలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే దాన్ని బట్టే మనకి ఎంత తప్పు చేశాడు, ఏం చేయబోతున్నాడు అనేది మనం ఖచ్చితంగా ఊహించడానికే కదా, నిర్ధారణ చేసుకోవడానికి ఆ వీడియో ఒకటి మన సాక్ష్యంగా ఉంది. తోట యజమాని కానీ ఈ రోజు నిరోధించకపోతే ఆ అమ్మాయి జీవితం ఏంటిది? మరోవైపు ఇప్పటికే 2-3 సార్లు అక్కడికి తీసుకెళ్లాడు బయటకు అనేది మనకి హాస్టల్లో తీసుకెళ్ళిన గురుకుల పాఠశాల నుంచి ఆయన తీసుకెళ్లాడు అనేది కూడా నిర్ధారణ అవుతుంది.
అంటే ఇప్పటికే తీసుకెళ్తుంటే మనం ఇక్కడ చూడాల్సింది గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుంది అసలు. గురుకుల పాఠశాలలో అక్కడ ప్రిన్సిపాల్ కావచ్చు, మిగతా టీచర్లు కావచ్చు, వీళ్ళంతా ఒక అమ్మాయిని నేను తాత అని చెప్పి తీసుకెళ్తే చేర్చిన వాళ్ళు వేరే ఉన్నారు, తల్లి తండ్రి ఉన్నారు, చేర్చారని నాన్నమ్మ చెప్తున్న మాటల ప్రకారం వీడు ఎక్కడ ఉండే ఒక నాయకుడిగా, అక్కడ లోకల్ ఉండే ఒక లీడర్గా, టీడీపీ లీడర్గా, ఒక కౌన్సిలర్గా ఉండేవాడు అక్కడ ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అంటే జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే తుని కొండవారపేట చెందిన అనేక మంది అక్కడికి వెళ్ళారు, ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే తోట యజమాని చాలా స్టాండ్ అయి ఉన్నాడు, ఆ వీడియో తీశాడు, ఆ బంధువులకి వాళ్ళకి పంపించాడు, పోలీసులు ఇప్పుడు చూస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళకి బాలికి ఇచ్చిన స్టేట్మెంట్లో తన బెదిరించాడు, లొంగ తీసుకోబోయాడు అనేది ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్తో ఖచ్చితంగా ఇటువంటిది ఎలాగా ఫోక్సో యాక్ట్ ఉంది, చిన్నపిల్లల పైన లైంగిక దాడులు కానీ ఏ దాడులు చేసినా సరే వాళ్ళపైన తీసుకునే ఉంది. ఇటువంటి వాళ్ళకి ఇంకా మరింత కఠినంగా అంటే ఆ యాక్టే కాకుండా మిగతా వాటిలో కూడా కఠినంగా తీసుకోవాల్సిన కనిపిస్తుంది. మరోవైపు ఈ కుటుంబ సభ్యులు, నారాయణరావుకు సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించి మనం చెప్పాల్సింది ఏంటంటే ఇలాంటి తాత ముసుగులు ఉండే నారాయణరావుని ఆ కుటుంబ సభ్యులు వెలియాలి. అంటే రేపు ఇప్పటికే చాలా వరకు మనకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే దానిపైన అనేక చర్చలు జరుగుతున్నాయి. అంటే పిల్లలకి దాదాపుగా ఒక 10వ తరగతి దాటిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చే వరకు కూడా వాళ్ళకి నిజంగానే ఏమీ తెలియని ఉంటుంది. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రి కూడా ఇది ఇప్పటికే తెలుసుకుంటున్నారు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. టీచర్లు కూడా గురుకుల పాఠశాలలో కూడా ఏది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చెప్పాలి. తీసుకెళ్తున్నప్పుడు ఇలాగా అపరిచిత వ్యక్తులుగానో తాతనో ఎవరో తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళని ప్రశ్నించాలి. 1 కాదు 2 కాదు 3 సార్లు ఇప్పటికి తీసుకెళ్ళాడని చెప్తున్నారు. మరి ఈ 3 సార్లు తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నాడని చెప్పాలి. తల్లిదండ్రులకి ఎవరైతే చేర్చారో తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే నాన్నమ్మ తాతయ్య ఆ ఊర్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ దీంట్లో ఖచ్చితంగా తప్పు పట్టాల్సింది నారాయణరావుతో పాటు ఎక్కడైతే గురుకుల పాఠశాల ఉన్న వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని విచారణ చేయాలి. ఎంతమందిని అంటే ఇప్పుడు 8వ తరగతి బాలికను పంపించినట్లుగా మిగతా వాళ్ళకి ఎక్కడికెక్కడ పంపిస్తున్నారు. ఎందుకంటే గురుకుల పాఠశాలలో గతంలో కూడా ఇటువంటి సెక్స్ స్కాండిల్స్ అనేవి చాలా వరకు మనం బయటపడినాయి. ఎందుకంటే 3వ కంటికి తెలియకుండా 10th ఇంటర్ చదువుతున్న బాలికలను బయటికి పంపించి కేసులు నమోదైన మనకు అనేక ఘటనలు మనకి ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు గురుకుల పాఠశాలలో తల్లిదండ్రులు పెట్టిన తర్వాత వాళ్ళు జీవనోపాధి కోసం దూరంగా వెళ్ళిపోతారు. నెలకో తర్వాత 2 నెలలకో లేకపోతే పండగ సెలవులకో తప్ప మిగతా సమయాల్లో ఆ పిల్లల్ని చూసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అందుకనే గురుకుల పాఠశాలలో వేసేది. ఎందుకంటే అక్కడ తిండి బట్టతో పాటు చదువు చెప్పిస్తారు, అందులో భద్రత ఉంటుందండి. ప్రత్యేకంగా ఆడపిల్లలకు సంబంధించి గురుకుల పాఠశాలకు సంబంధించి ఇటు జగన్నాథగిరి కావచ్చు, మిగతా చోట కావచ్చు, ఖచ్చితంగా అక్కడ ఉండేవాళ్ళు లేడీ వార్డెన్స్ కూడా పెడతారు. ఎందుకంటే పురుషులకు సంబంధించి ఎటువంటి అక్కడ ఉండడానికి వీల్లేదు, ఎటువంటి ఘటన జరగడానికి వీల్లేదు అనేది. కానీ ఈ రోజున ఎంత అంటే ఎటువంటిది లేకుండా ఈ నారాయణరావు కూడా పంపించారంటే నిజంగా గురుకుల పాఠశాల పైన, ఈ గురుకుల ఏదైతే పాఠశాల ఉందో దీనిపైన ఉండేవాళ్ళు అందరిపైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దీనికి ఖచ్చితంగా లోపల ఉండేవాళ్ళ సహకారం లేకుండా నారాయణరావు వాళ్ళు బయటికి తీసుకెళ్లే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళపైన గణేష్ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇట్లా అనేక గురుకుల సొసైటీలు ఉంటాయి. దాంట్లో ఇట్లా విద్యార్థులు మీరు చెప్పినట్టుగా కొన్ని వేలాది మంది విద్యార్థులు ఉంటారు. సో తల్లిదండ్రులు గురుకులాల్లో జాయిన్ చేసి మా పిల్ల చాలా ధీమాగా ఉంది, క్షేమంగా ఉన్నటువంటి ఒక నమ్మకంతో ఉంటారు. సో ఇప్పుడు ఇటువంటి ఘటన ఇప్పుడు బయటపడుతుందో తల్లిదండ్రుల్లో ఎంత ఉలికిపాటు ఉంటుంది. అయ్యో మా అమ్మాయి కూడా గురుకులాల్లో ఉంటుంది కదా, మా పాప ఎట్లా ఉంటుందో, మా పాపను ఇట్లా ఎవరైనా బయటికి తీసుకెళ్తున్నారో అన్నటువంటి ఒక ఆందోళన, కంగారు అవన్నీ కూడా ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఎంత కనిపిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రి ఆందోళన పడుతున్నాడు. ఎందుకంటే చాలా వరకు బయటికి వెళ్ళిన తర్వాత ఆడపిల్లలు వచ్చే వరకు కూడా ఇంట్లో తల్లి తండ్రి అనేది చాలా వరకు చూస్తున్నారు. ఎందుకంటే బయట జరుగుతున్న ఘటనలు కావచ్చు, లేకపోతే ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి తల్లిదండ్రి ఆందోళన పడతాడు. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ఇప్పటికే చాలా వరకు పక్కన ఉండే పక్కింటి తాతనో లేకపోతే పక్కింటి మావయ్యనో బాబాయ్యనో ఇలాంటి వేషాలు అంటే ఒక ముసుగు కప్పుకొని అత్యాచారాలు పాల్పడుతున్న ఘటనలు మనం అనేక చూసాం. అందుకనే ఇలాంటి నారాయణరావు లాంటి ఘటనల తర్వాత అయినా సరే ఇప్పుడు గురుకుల పాఠశాలలో ఒక భద్రత అంటే ఎవరైతే తల్లిదండ్రి కావచ్చు, నిజంగానే చాలా వరకు తల్లి తండ్రి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళని చాలా ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారు అనేది చాలా వరకు వివరాలు అడిగిన తర్వాత మాత్రమే గురుకుల పాఠశాలలో తీసుకెళ్తారు. ప్రత్యేకంగా తెలంగాణలో మనం చెప్తే తెలంగాణలో అత్యంత పటిష్టంగానే గురుకుల పాఠశాలలో నిర్వహణ అనేది దశాబ్ద కాలంగా మనకు జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణలో చాలా పటిష్టంగా జరుగుతుంది. అలాంటి సిస్టమ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరగాలి. ఈ ఘటన తర్వాత ఏదైతే తుని కొండవారపేటలో జరిగిన ఘటన తర్వాత ఎక్కడైతే ఈ జగన్నాథగిరి లాంటి గురుకుల పాఠశాలలు ఉన్నాయి వీటిలో ఎంతమంది బాలికలు ఉన్నారు, ఇలాగా అంటే కుటుంబ సభ్యులు కాకుండా బయట వాళ్ళు తీసుకెళ్తున్న ఘటనలు ఏమైనా ఉన్నాయా, తీసుకెళ్తే ఎందుకు తీసుకెళ్తున్నారు, ఇందులో ఉండేది ఖచ్చితంగా ఈ పాఠశాలలో ఉండే ప్రిన్సిపాల్ కావచ్చు, మిగతా సిబ్బంది కావచ్చు, వీళ్ళ ప్రమేయం ఎంతవరకు ఉంది నిజంగా అనేది. ఎందుకంటే ప్రతి పాఠశాలలో కూడా గురుకుల పాఠశాలలో ప్రత్యేకంగా ఇన్ అవుట్కు సంబంధించింది ఖచ్చితంగా ఆ సంతకాలు తీసుకుంటారు. బయటకు ఇప్పటికే చాలా వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా ఈ నారాయణరావు ఘటన తర్వాత వీటన్నిటిపైన పటిష్ట బందోబస్తుతో పాటు నారాయణరావు లాంటి వాడిని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఉన్న యాక్ట్లు కూడా చాలా కఠినంగా ఉన్నాయి.
ఇప్పుడు అలాంటిది జరగలేదనేది పోలీసులు అంతా సీరియస్గా యాక్షన్ తీసుకోలేదనేది ఆ నానమ్మ మాటలు కావచ్చు. ఈరోజు గురుకుల పాఠశాల దగ్గరికి వచ్చి తల్లిదండ్రులు చేస్తున్న చాలామంది తల్లిదండ్రులు అంటే ఈ జరిగిన ఘటనలోన చాలామంది తల్లిదండ్రులు మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా పిల్లల్ని ఇక్కడ చాలా భద్రత అనుకుని గురుకుల పాఠశాలలో పెడితే ఈ విధంగా జరిగితే రేపొద్దున్న మా ఆడపిల్లల పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నిస్తున్నారు, వాళ్ళు నిలదీస్తున్నారు. అందుకని కఠినంగా శిక్షలు ఉండాల్సిన అవసరంతో పాటు ఈ కేసును మరింత లోతుగా అంటే నారాయణరావుతో పాటు విడిచిపెట్టకుండా మిగతా ఎక్కడి వరకు వెళ్తుంది గురుకుల పాఠశాల ఇప్పటివరకు ఎంతమంది అమ్మాయిలు బయటికి పంపించుంటారు, నిజంగానే ఈ 8వ తరగతి బాలిక ఇదేనా మొదటిసారి నాన్నమ్మ చెప్తున్నట్టు ఇప్పుడు చాలాసార్లు వాడు ట్రాప్ చేయాలని ట్రై చేశాడు కాబట్టి తోట యజమాని చెప్తున్నట్టు ఇప్పటికే 2-3 సార్లు అక్కడికి తీసుకొచ్చాడని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత నారాయణరావు ఘటనని చాలా సీరియస్గా తీసుకోవాలి, దీనిపైన విచారణ జరగాలి, ఇలా గురుకుల పాఠశాల ఉన్న వాళ్ళపైన కూడా శిక్షలు పడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గణేష్. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో ఒక ఘోరం జరిగింది. తాత అని చెప్పి ఒక విద్యార్థిని, మైనర్ విద్యార్థిని బయటకు తీసుకెళ్లాడు తాటిక నారాయణరావు అనేటువంటి వ్యక్తి. మనం చూస్తున్నాం, విజువల్స్లో మనం చూస్తున్నాం, ఆ తోటలోకి తీసుకెళ్లాడు ఆయన. సో అక్కడ గురుకుల పాఠశాలలో మా మనవరాల్ని బయటికి తీసుకెళ్తానని చెప్పి తను తాతగా చెప్పి ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్లాడు, ఒక తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ అఘాయిత్యం చెయ్యబోయేసరికి తోట యజమాని అక్కడికి రావడంతో ఆయన భయపడిపోయాడు. సో అక్కడ తోట యజమాని వీడియో కూడా తీశాడు. సో ఎవరు నువ్వు, ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి, అమ్మాయిని ఎందుకు వివస్త్రం చేశావు, ఏం చేద్దాం అనుకుంటున్నావని ఆయన తీవ్రంగా హెచ్చరించడంతో తను వాష్రూమ్ కోసం అమ్మాయిని తీసుకొచ్చానంటూ రకరకాలుగా కొన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో ఆయన అక్కడి నుంచి పారిపోయాడు. అయితే గతంలో కూడా ఇట్లే అమ్మాయిని బయటికి తీసుకెళ్లేవాడు ఆ నారాయణరావు అంటూ ఇప్పుడు చెప్తున్నారు చాలామంది. సో అక్కడ ఆ అమ్మాయి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, అక్కడ ఆ గురుకుల పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లల పేరెంట్స్ అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. కొంతమంది అక్కడ మహిళలు కూడా చేరుకున్నారు. నారాయణరావు అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశాడు కాబట్టి నారాయణరావును కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ నేను మున్సిపాలిటీ కౌన్సిలర్ ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి ఏంటి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయిని బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు అమ్మాయి చేపట్టుకోవచ్చాను. ఇంకో మాట చెప్తున్నాను, అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా నాకు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బుజ్జిగా నువ్వు బయట రా బుజ్జి. ఫోన్ చేయి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎవరు? నేను మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ నేను మున్సిపాలిటీ కౌన్సిలర్ ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాబు అతనికి మాకు సంబంధం లేదండి. అది ఇంకా ఒక ఇంటి పేరు లేదు, మేము ఒక ఇంటి పేరు లేదు బాబు. అతను ఉప్పుకూరలోకి మేము వెళ్ళాం, మేము ఉప్పుకూరలోకి వాళ్ళు రారండి. అలాంటిదప్పుడు మా పిల్లని పిలిచాడంటండి ఒకరోజు. అయితే బాబు మా నాన్నమ్మ ఉన్నది చంపేస్తుంది నన్ను, నీ కాడకు నేను ఎందుకు వస్తాను అలాగని మా పిల్లలు ఉందంటే అందుకు గురించిగా రానంటున్నావు అలాగని మరుసటి రోజున మళ్ళీ అడిగాడు. పిలిచినంతలో పాడైపోతావా అన్నాడంట. ఆ మాట మీద అమ్మాయి ఇలాగని అంట ఆడేవిడ మనం తేడానికి అలాగని నేను అనేసి మాట్లాడుకుంటా పిల్లలు నేను లోపల పెట్టుకుని ఇందులో ఇంకా హాస్టల్ నుంచి వచ్చిందండి. 2-4 రోజులు ఉండి ఏదో వచ్చేసింది. హాస్టల్కి వేసేసిన తర్వాత ఇక్కడికి వచ్చిందంట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యదవ అవన్నీ ఇక్కడికి వచ్చాడు. ఆ యదవ వచ్చి ఇలాగా వాళ్ళ తాతనండి నేను సంతకం చేస్తాను ఇవ్వమని అడిగాడంట. ఆవిడని మేట్రామ్మ గారిని అడిగితే ఆవిడ అన్నదానని అయితే సంతకం చేసేది అప్పుడు నేను దేబెట్టకపోవడం ఏంటంటే వాళ్ళ తాతలు అంటున్నావు దేబెడతాను అలాగని ఆవిడ దేబెట్టిందంట. అది తీసుకోవడం అక్కడికి వెళ్ళిపోయాడు అంటండి. సముద్ర పక్కకి ఆ పిల్లని కొట్టాడు అంటండి. కొట్టి ఆ పొలంగా ఒడ్లు అయ్యి ఆడే చింపేసాడు అంటండి. చింపేస్తే చర్యగా దాన్ని మాట్లాడుకుంటా ఆ పిల్ల అజయ్ అలాగా కట్టుకొని మాట్లాడుకుంటా మనీ ఆడు బండి ఎక్కమంటే ఎక్కేసి వచ్చేసిందంట. ఇక్కడ దేబెట్టాడు అంటండి. అప్పుడన్నా ఇప్పుడు ఫోన్ చేయాలి కదండి బాబు, మాకు ఫోన్ చేయలేదండి. అలా 2 ట్రిప్పులు చేసాడంటండి. 2 ట్రిప్పులు చేసినప్పుడు అన్న 2 ట్రిప్పులు అన్న అమ్మాయి ఇలాగ అంటున్నాడు ఫలానా అతను ఇలాగ తాత అంట. ఆ తాత ఏ తాత చూసుకోండి. ఇక్కడ రావడం అయితే పిల్లకాడికి ఓ రోజు వాళ్ళ నాన్నమ్మ వచ్చింది, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ముగ్గురు ఓ అన్నగారు నలుగురు వస్తున్నారు కానీ మా కాడికి కవులు రాలేదు. అలాంటిదప్పుడు ఈ పిల్లడు ఎందుకైతే ఎలాగా మాట్లాడుతున్నాడో మరి వచ్చి మీరు చూసుకోండి అని మాకు ఫోన్ చేయాలి కదండి. చేయలేదండి, మాకు తెలియలేదండి. ఈ అందరు కూడా టీవీలకి ఇచ్చేసి ఇలాగ బస్సాలకి ఇచ్చేసి అన్నీ చేసేస్తే మేము ఏం చేయాలండి? అప్పుడు మాట్లాడుకుంటే ఇంక మా ఇది అలాగే తండ్రి మాకు తెలియకుండా ఈ మనిషి ఇలా చేసింది
ఈ మనిషి ఎంతమందికి ఎలాగే తార్చుకుంటుందో, ఎంతమందికి ఎలాగే పంపుతుందో అలాగని నా గుండు కొట్టుకోను బాబు. నేను రాత్రి ఆయన పట్టుకొని ఆ స్టేషన్కి వేసేస్తే ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి వేసేసారండి బాబు. అని చూడండి అంత కథ నేర్పుతున్నారు వీళ్ళు. ఏం చేయను బాబయ్య, మేము చూస్తే లేని వాళ్ళు మేము అడుక్కొని తిని వాళ్ళమి. దాని తాత చూస్తే బండి మీద ఉంటాడండి, అడుక్కుంటాడు, కాళ్ళు లేవు చేతులు లేవు. అలాంటి తాత అంటే వీళ్ళు నమ్మేసి ఆ పిల్లని దేబేడేసారంటే ఇలాగ ఎంతమంది దేబెడతారు చెప్పండి. రైట్. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో మైనర్ బాలికపై అఘాయిత్యం చేసే ప్రయత్నం చేసిన తాటిక నారాయణరావు అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్ బిగ్